హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ ఛానల్. ఈరోజు నేను మెంతాకు పులిహోర చేస్తున్నాను. మ్యాంగో కూడా తురుము పెట్టుకున్నాను. టమాటా కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, మెంతాకు 2 కట్టలు కట్ చేసి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. బాండీలో నూనె వేసుకుని పోపు గింజలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పెట్టుకున్నాను. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు 2 నిమిషాల పాటు తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. మెంతాకు మ్యాంగో పులిహోర చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు 75% వేయించుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మెంతాకు వేసుకోవాలి. బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చేదు ఉంటుంది కదా, మెంతాకు బాగా వేగితే నూనెలో అసలు చేదు అనేది ఉండదు. మెంతాకు పులిహోర చేసినప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చేదు అనేది ఉండదు. నూనె కూడా, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. కొంచెం చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. మెంతాకు బాగా వేగిందండి, నూనెలో మగ్గింది. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు. కొంచెం కూడా నీళ్ళు వేయకూడదు, పులిహోర కదా, ఏ పులిహోర నీళ్ళు యాడ్ చేయకూడదు. టమాటాలు మెత్తగా మగ్గినాయి కదండి. ఇప్పుడు మ్యాంగో తురుము వేసుకుంటున్నాను. తురుముకున్న మ్యాంగో ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకుని వెంటనే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి కలిసేదాకా. పులిహోర బాగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటాం. అలాగే బంగాళదుంపల కూర, మ్యాంగో మెంతాకు పులిహోర చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. దాంట్లోకి బంగాళదుంపల కూర ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.